మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో కొందరు బీ ఫార్మ్స్ అమ్ముకున్నారా అంటే అవుననే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పార్టీ మెజారిటీ మున్సిపాలిటీస్ దక్కించుకుని హవా కొనసాగించిన బీ ఫామ్లు అమ్ముకున్నారనే ప్రచారంపై పార్టీ రాష్ట్ర పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. మరి అలా బీ ఫామ్లు అమ్ముకొని సొంత పార్టీతో కమర్షియల్ పాలిటిక్స్ చేసిందెవరు? అలా పార్టీని తాకట్టు పెట్టిన వారిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలను తీసుకోబోతోంది? ఇటీవలే జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉందని, అధికార పక్షం పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని విపక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుపై జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టణ, నగర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని, తమ సత్తా చాటుకుంటామని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఊదరగొట్టాయి. అయితే తీరా ఫలితాలు చూస్తే అధికార పార్టీకి అర్బన్ ఓటర్లు జైకొట్టి ఊహించని స్థాయిలో పట్టం కట్టారు. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో దాదాపు 95 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడితే 7 మున్సిపల్ కార్పొరేషన్లలో మిత్రపక్షాలతో కలుపుకొని 6 స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్. బీజేపీ ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ కు పరిమితమైతే బీఆర్ఎస్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అసలు ఖాతానే తెరవలేకపోయింది. అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా కానీ ఒక్క సమస్య కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టిందంటున్నారు. ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు పలు చోట్ల బీఫామ్లు అమ్ముకున్నారు అనే ప్రచారం జరుగుతుండటంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎక్కడికక్కడ పార్టీ ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్య నేతలను ఎన్నికల అబ్జర్వర్లుగా నియమించి సర్వేల ఆధారంగా టిక్కెట్లు కేటాయించడానికి అన్ని సన్నాహాలు చేసింది. అయినా వివిధ మున్సిపాలిటీలో స్థానిక కాంగ్రెస్ నేతలు పార్టీ లైన్ దాటి బీ ఫారాల పంపిణీలో ఇష్టానుసారం వ్యవహరించారట. దాంతో ఎక్కడా ఎలా తప్పు జరిగింది, దానికి కారకులు ఎవరు అని పార్టీ ఆరా తీయడం మొదలుపెట్టిందట. ఆ క్రమంలో ఇంతకీ పార్టీ బీఫామ్లు అమ్ముకుంది ఎవరు, పార్టీ బీఫామ్ విషయంలో పార్టీ లైన్ దాటింది ఎవరు అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివిధ ప్రాంతాల్లో పార్టీ బీఫామ్ అమ్ముకున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఒక నాయకుడు పార్టీ సర్వేలో వచ్చిన వ్యక్తికి కాదని, పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతరులకి బీఫామ్ అమ్ముకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఇలాగే జరిగిందని, బీఫామ్ ను పార్టీ కేటాయించిన వారికి కాకుండా వేరే వారికి అమ్ముకున్నారు అనే విమర్శలు వచ్చాయి. అలాగే చేవెళ్లలో కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. సర్వేల ఆధారంగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు కాకుండా చివరి నిమిషంలో వేరే వారికి కేటాయించారట. కొన్ని చోట్ల బీఫామ్లతో వ్యాపారం చేయకపోయినా పార్టీ కేటాయించిన వారికి కాకుండా వారి సొంత వర్గానికి చెందిన వారికి చివరి నిమిషంలో ఇచ్చారట. ఎన్నికల ఫలితాల తర్వాత బీఫామ్ల విక్రయాలపై సొంత పార్టీ వారితో పాటు బయట నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉందట. ఆ వ్యవహారంపై ఎంక్వైరీ చేయించి బాధ్యులెవరో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారట. భవిష్యత్తులో పార్టీ లైన్ ఎవరూ దాటకుండా ఉండాలంటే బీఫామ్లు ఇష్టానుసారం పంపిణీ చేసిన నాయకులపై వారు ఎంత వారైనా కఠిన చర్యలకు వెనుకాడకూడదని ఫిక్స్ అయ్యారంట. అలాంటి వారిని చూసి చూడనట్లు వదిలేస్తే పార్టీకి భవిష్యత్తులో ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని, అందుకే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.